అన్నా నమస్తే. నమస్తే. ఇప్పుడు 15 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏంటంటారు, ఎలా ఉందంటారు? ముందుగా మన రాష్ట్ర ప్రజలకి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాం. మళ్ళీ 15 నెలల ప్రభుత్వం ఎలా ఉందో 99% ఏమంటున్నారు అనేది ఆల్రెడీ పబ్లిక్ టాక్ అయిపోయింది. ఇక ముఖ్యంగా నరాలు కోసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు, పేటీఎం బ్యాచ్ అని. అవి ఏదో సోషల్ మీడియాలో పెట్టేసి అవి పెట్టి ఈ పెట్టి దాన్ని ఎలాగైనా సరే వచ్చే మంచి పేరుని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఏమైనా పోస్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా ఏదైనా ఇంటర్వ్యూలు కావచ్చు చేయటం తప్పించి ఈ ప్రభుత్వం బాగా లేదు అనేవాళ్ళు 99% ఎవరూ లేరు రాష్ట్రంలో. ఈయన ఆ మాట అంటారు, ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా, సూపర్ 6 అనేది లేకుండా, సూపర్ 7 అనేది లేకుండా మొత్తాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెబుతున్నాడు కదా. అయ్యా, ఇప్పుడు సూపర్ 6లో ఏ పథకం హామీ చేయలేదో మీరే చెప్పండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. సూపర్ 6 పథకాల్లో ఏది అమలు చేయలేదో దయచేసి మాకు తెలియదు, మరి మీకేమైనా తెలుస్తుంటే చెప్పండి. అది అదేంటి, ఇచ్చిన హామీల్లో పెన్షన్లు పీకేస్తున్నారంట, వృద్ధాప్య పెన్షన్లు ఎత్తేస్తున్నారంట, పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకో పక్కన ఫ్రీ బస్సు గాలికి వదిలేశారంటున్నారు. సిలిండర్లు కూడా ఒక నెల ఇస్తే ఇంకో నెల డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చిన ప్రతి దాంట్లో బొక్కలే తప్పితే మంచిది ఏం లేదంటున్నారు కదా. మరి ఇప్పుడు పెన్షన్ల విషయానికే వద్దాం. ఇక్కడ ఊరి పేరు వద్దులే, మా పక్క గ్రామంలో చెవుడు అని సర్టిఫికేట్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు పెన్షన్ 4,000 3,000 కదా అప్పుడు డబల్ ఇచ్చేవాళ్ళు కదా, కొద్దిగా ఏదైనా అవయవం లోపం వల్ల ఉండేదని. వాళ్ళందరూ 4-5 సంవత్సరాలు తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరిఫికేషన్ మొదలుపెట్టిన తర్వాత ఆ ఒక్క గ్రామంలోనే 12 మంది బోగస్ అని తేలింది. 12 మంది అని తెలిసింది. దీని గురించి మీరేమంటారో చెప్పండి. అసలు బోగస్ అనేది కాదు, కావాలని తీసేస్తున్నారు. ఇవన్నీ పార్టీలు అడ్డం పెట్టుకొని అంటున్నారు కదా. సరే, చెవుడని పెన్షన్ తీసుకుంటున్నారు లేదో ఈయన అడుగు. ఆ వ్యక్తులు కూడా తెలుసు మాకు, ఆ వ్యక్తులు తెలుసు. మాకు పక్క గ్రామం అయినా చెవుడు అనే సర్టిఫికేట్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో లేదో ఈ వ్యక్తిని అడగండి. ఇప్పుడు లోకల్ మా విషయాలు మాకే తెలిసింది కానీ వాళ్ళకి ఎవరికో తెలియదుగా. మరి ఇక్కడ ఎట్టుంటే రాష్ట్రం మొత్తం పరిస్థితి ఏంది? అంటే ఒక గ్రామంలోనే 12 ఉన్నాయి అంటే కనుక మరి అసలు వాడు అడగండి. వాస్తవం, ఇది వాస్తవం. మా పక్క గ్రామంలోనే, మా గ్రామంలో కూడా కాదు, మా పక్క గ్రామంలోనే ఇంకా పోతాయి. అట్లా మన రాష్ట్రంలో ఎన్ని బోగస్ మంది పెన్షన్లు తీసుకుంటున్నారో ఆలోచించండి. అదీగాక ఇప్పుడు ఏబీ నెట్వర్క్, మన ఫైబర్ నెట్లో ఉద్యోగం చేయకుండా నెలకి 60 నుంచి 1,00,000 రూపాయలు డ్రా చేసుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అసలు ఆఫీసు పోకుండా, పని చేయకుండా గవర్నమెంట్ డబ్బులు 60,000 నుంచి 1,00,000 రూపాయలు నీకు విత్డ్రా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తులందరినీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయటం వల్ల దాని మీద కూడా రాజకీయం చేశారు. అంటే దేన్ని వదలట్లేదా? దేన్ని వదలరు. వదిలితే ఈ తిప్పలు ఎందుకు? ఏం వదులుతున్నారు చెప్పండి. మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మరి అన్యాయంగా అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదంటారు? అది అన్యాయం ఏముంది ఇంట్లో? అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. కాకాని గోవర్ధన్ రెడ్డి అన్యాయం అంటున్నారు. ఏ విషయంలో మైన్సా ఏదో ఉంది కదా, ఉంది. మిగతా అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏదో స్కామ్లో లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? దొంగ కేసులు పెడుతున్నారంట. దొంగ కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు చేసిన పనులే కదా ఇవన్నీ. చంద్రబాబు మీద మీరు పెట్టారు దొంగ కేసులు. మీరు పెట్టినవన్నీ దొంగ కేసులు అవుతాయి కానీ ఎదుటి పెడితే దొంగ కేసులు ఎట్టవుతాయి? అవి దొంగ కేసులు కానప్పుడు ఎట్టవుతాయి దొంగ కేసులు? మీరు పెట్టినవన్నీ నిజాయితీ, మరి వీళ్ళు పెట్టిన నిజాయితీయే కదా. అది అది ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో ముందరకెళ్తుంది తప్పితే ప్రజలకు మంచి చేద్దామని కాదు అంటున్నారు కదా. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాలు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంట్లో ఉండా కూడా పరిపాలన సాగించారు. ఈయన అట్లా కాదు, దేశమే తిరుగుతున్నాడు, బజార్ తిరుగుతున్నాడు, పల్లె తిరుగుతున్నాడు.
జనం కష్టాలు తెలుసు. కష్టాలు తెలిసిన తర్వాత ఇంటికాడ ఉండే వ్యక్తి అయితే ఈ వయసులో ఎందుకుంటారు చెప్పండి? కష్టాలు తెలిసిన వ్యక్తి, రాజకీయ అనుభవం ఉంది, దానివల్ల ప్రభుత్వాన్ని జాగ్రత్తగా తీసుకుపోతున్నాడు, రాష్ట్ర ప్రజల్ని. అది సంగతి. మరి ఎక్కడో కుప్పం ఆడ, ఇక్కడ శ్రీశైలం ఆడ, ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూడండి. ఆ నీళ్లు తెచ్చిన అంతా జగన్మోహన్ రెడ్డిది అంటున్నాడు కదా. మరి ఒక రోజు బొంగలతో పోసి క్రేన్తో కూడా లాక్కొని వెళ్ళారుగా. అందరూ తెలిసిన విషయమే అది. మరి అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు ప్రవర్తన. అసలు అంబటి రాంబాబుకి ఏం తెలుసని రాజకీయం? ఒక మినిస్టర్ చేశారు, అన్నీ చేశారు. మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అండి. అయితే అయ్యిందండి. అందుకే కదండి గ్రౌండ్లో డాన్సులు వేసింది. ఒక్క నిమిషం. హలో, ఇప్పుడు ఏందనేది తెలుసుగా. అంబటి రాంబాబు అనేది ఏం తెలుసు, కొడాల నాని అనేది ఏం తెలుసు, రోజమ్మ గారు అనేది ఏం తెలుసు. జనానికి తెలియంది ఏం లేదు. ఇంతకుముందు తెలియదాం, 10 years బ్యాక్ తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా అని అదని ఇదని ప్రతి చిన్న విషయం జనానికి తెలిసిపోతుంది. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఇంతకుముందు తెలియదేమో, అప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పుడు తెలియదేమో, ఇప్పుడు ప్రతిదీ ఆయనకు కూడా తెలుసు కాదన్న మనం. మరి మీరు చెప్పే చండాలం ఉండగా మరి ఇదంతా జరిగింది. రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారని ఇంకా అప్రిషియేషన్ చేయకపోయి ఇంకా విమర్శలు ఇస్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందే చంద్రబాబు నాయుడు అంటున్నారు కదండి. అంటారండి అనేక. ఇప్పుడు పొగాకు రైతులు ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా పొగాకును కొన్నదా? మద్దతు ధర ఇచ్చిందా? అది ఉదాహరణ ఇచ్చిందా చెప్పండి? ఇలేదు కదా. కానీ రైతులు కష్టాలు తెలిసినాడు కాబట్టి పొగాకు కొన్నాడు. ఉల్లిపాయలు మొన్న రీసెంట్గా ధర పడిపోతుంది, అరే 1200 చేసుకొని రైతు బజార్లకి ఇవ్వండి అనే ఆలోచన వాళ్ళు ఎవరో చెప్పకముందే నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళటంతోనే భయపడి ఇచ్చాడు అంటున్నారు కదా. ఆడ మరి ఆయన చూసి ఉచ్చబోసుకుంటున్నారు జనం. మరి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉచ్చబోసుకొని మరి ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముసలాడైపోయాడు. ఇంకొక 4-5 సంవత్సరాలు ఇదే చివరి ఎన్నికలు కావచ్చు. ఇప్పటికైనా మంచి చేయకపోతే కనుక నరకానికి పోతాడు అంటున్నారు కదండి. మరి ఫస్ట్ నరకానికి ఎవరు పోతారో అందరికీ తెలుసు. ఇప్పుడు వాన వచ్చేది, ప్రాణం పోయేది ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేసే వ్యక్తి ఇంకా 100 ఏళ్ళు చల్లగా ఉండాల. ఏమంటే ఉదాహరణ చెబుతున్నాను, చిన్న ఉదాహరణ. ప్రతి పేదవాడు కళ్ళల్లో ఒక పక్క కన్నీళ్ళు వస్తున్నా కూడా తృప్తిగా భోజనం చేస్తున్నారంటే మెయిన్ అన్నా క్యాంటీన్. నువ్వు పెట్టలేదే, ఎందుకు తీసేసా? ఇక్కడ మనం అంటే పల్లెటూరులో తెలియదండి. ఒకసారి టౌన్కి పోండి, ఆ రిక్షా వాళ్ళు ఏంది, ఆటో వాళ్ళు ఏంది, ప్రతి వాళ్ళు ఓ పక్క ఏదైనా మీ బొట్టాళ్ళు ఇంటర్వ్యూ వస్తే కళ్ళం నీళ్లు పెట్టుకుంటూ తింటున్నారు. దేనికి? ఈ పుణ్యమంతా ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది.